హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతిగిరి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు సాఫ్ట్గా అండ్ హెల్తీగా చేసుకుని మెత్తని జొన్న రొట్టెలండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో 2 కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను. ఈ కొలత ప్రకారం చెప్తున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకొని దాన్ని మరగనివ్వాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకుని వాటిని మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాతకి మనము టేస్ట్ సరిపడా సాల్ట్ అది వేసుకుందాము. కొద్దిగా వేసుకోవచ్చు. స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనము జొన్నపిండి తీసుకోవాలి. 2 కప్స్ వాటర్కి 1.5 కప్పు జొన్నపిండి తీసుకోవాలి. మనం పట్టించిన వాడుకోవచ్చు, లేకపోతే మనం బయట దొరికేది కూడా తీసుకోవచ్చు అనమాట. నేను డీమార్ట్లోనే తీసుకొచ్చాను ప్యాకెట్. ఇలా జొన్నపిండి మొత్తం ఇట్లా వేసేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట. పర్లేదంటే ఏం ఉండకట్టదు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మరి దగ్గరికి అంతా ఉడకాల్సిన పని లేదు. కాసేపు ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి కాస్త వేడిగానే ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఇట్లా ఉన్నదాన్ని తెలిసి మనం మెత్తగా కలుపుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా కలపాలి. పిండిని మొత్తము దగ్గరగా అనుకొని. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మనం ప్లేట్లో వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ముద్ద రెడీ అయిన తర్వాతకి మనము చపాతీకి ఎలాగైతే మనం రౌండ్స్ చేసుకుంటామో ఆ విధంగా చేసి పెట్టుకోవాలి. ఒకసారి అన్నీ చేసుకోవచ్చు, కాస్త అవసరం లేదనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మనకి మినిమం 7 to 8 రొట్టెలు అయితే వస్తాయి. వీటి నేను చపాతీలు చేసిన విధంగానే పీట పైన నేను కోళ్ళతోనే చేస్తున్నాను. ఏం క్లాత్ పైన ఇంకేం చేయట్లేదు, చేతితో కూడా ప్రెస్ చేయట్లేదు. మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా మనం పొడిపిండి వేసుకుంటూ మనం చపాతీ కర్రతోనే కాల్చుకోవాలి. చూడండి, చపాతీ లాగా ఎంత బాగా వస్తున్నాయి కదా. సైడ్స్కి కొంచెం క్రాక్స్ వచ్చినా పర్వాలేదు. కొద్దిగా మందంగానే పెట్టుకోవాలండి. ఇవి మరీ పలుచగా అవసరం లేదు. నేను సైడ్స్కి క్రాక్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఇలా వస్తాయి. అలవాటు ఉంటే వారు అలా ఏం రావు. రౌండ్ కట్ చేసుకొని అన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాతకైనా కాల్చుకోవచ్చు, ఒకేసారి కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ చపాతీలానండి, బాగా పొంగుతాయి, మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ప్లెయిన్గా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట. అవి టేస్ట్ మాత్రం చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్. చూడండి, చపాతీలు పొంగినట్టుగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగానే అన్నీ జొన్న రొట్టెలు రెడీ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకునే హెల్తీగా చేసుకునే రొట్టెలు అనమాట. చాలా హెల్తీ కూడా జొన్న రొట్టె అనేవి. ఈ మధ్య బాగా ఇవి నడుస్తున్నాయి బయట కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.